ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున విష్ణుమూర్తి యొక్క సైన్యానికి అధిపతి, వైఖానస సంప్రదాయంలో ఆది పూజ్యుడైనటువంటి వాడు విశ్వక్సేనుడు. మా చిన్నప్పుడు మా నాన్నగారు కొన్ని కఠినమైన పదాలు డిక్టేషన్ పెట్టేవాడు మాకు. అందులో ఈ విశ్వక్సేనుడు అనేది కూడా ఉండేది. ఘటోత్కచుడు ఇలాంటి పదాలు చెప్పేవాడు. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ విశ్వక్సేనుడు వైకుంఠానికి రక్షకుడుగా ఉంటాడు. వైకుంఠానికి ద్వారపాలకులుగా జయ విజయులుంటే వైకుంఠపురాన్ని మొత్తాన్ని కూడా రక్షించేటటువంటి వాడు విశ్వక్సేనుడు. పోతన గారు కూడా ధ్వజనీకాంతుడు అని ఈ విశ్వక్సేనుడిని గజేంద్ర మోక్షణంలో అన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు వైఖానస మరియు శ్రీ వైష్ణవ శాఖల్లో ఏదైనా ఆచారం లేదా ఏదైనా ఒక కార్యక్రమానికి ముందు విశ్వక్సేనుణ్ణి ఆరాధిస్తారు. శాక్తేయులు అలాగే ఈ శైవులు వీళ్ళు విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు. వైఖానసము అలాగే పాంచరాత్ర ఆగమశాస్త్రాల సంప్రదాయాల్లో ఈ విశ్వక్సేనుడు ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాడు. అలాగే ఈ వైష్ణవ సంప్రదాయంలో ఉండే ఆలయాలు శ్రీరంగం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, మనకి తిరుమలలో అనంత పద్మనాభ స్వామి ఆలయం కానీ, వీటిల్లో తరచుగా ఈ విశ్వక్సేనుడి యొక్క ఆరాధన అలాగే ఊరేగింపులతోటి మొదలవుతాయి కార్యక్రమాలు. అలాగే నంబూద్రి బ్రాహ్మణులు కూడా విశ్వక్సేనుణ్ణి కేరళ రాష్ట్రంలో పూజించేటటువంటి సంప్రదాయం ఉంది. కొంతమంది విశ్వక్సేనుడు అంటున్నారు, కొంతమంది విశ్వక్సేనుడు అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. ఈ విశ్వక్సేన శబ్దం ఏంటంటే విశ్వంలో నుంచి వచ్చింది. విశ్వము అంటే సమస్త సృష్టి, సేన అంటే సైన్యం అంటే విశ్వంలోని ప్రతి మూలలో భగవంతుడు తన సైన్యాన్ని కలిగి ఉండటం వల్ల అతడు విశ్వక్సేనుడైనాడు. విశ్వక్సేనుడు కూర్మపురాణం ప్రకారం చూస్తే విశ్వక్సేనుడు విష్ణువు యొక్క శరీరంలో ఒక భాగం నుండి పుట్టాడు అని. శంఖము, సుదర్శన చక్రము, కౌమోదకి అనేటువంటి గద ధరించి తన యజమానిలాగా విష్ణువులాగా పసుపు రంగు దుస్తులు ధరించి ఉంటాడు అని ఈ కూర్మపురాణం చెబుతోంది. కాళికా పురాణం ప్రకారం ఈ విశ్వక్సేనుణ్ణి విష్ణువు యొక్క పరిచారకుడిగా చెబుతుంది. 4 భుజాలు కలిగి ఉంటాడు. ఎర్ర మరియు గోధుమ రంగులో ఉంటాడు. తెల్లటి కమలం మీద కూర్చొని ఉంటాడు. పొడవాటి గడ్డం ఉంటుంది మరియు మంచి పొడవైనటువంటి జడ కూడా ఉంటుంది. ఈ మహానుభావుడు తన చేతుల్లో కమలము, గద, శంఖం మరియు చక్రం ఆయుధాలుగా కలిగి ఉంటాడు. పాంచరాత్ర ఆగమశాస్త్రంలో లక్ష్మీతంత్రం అనే దాంట్లో ఈ విశ్వక్సేనుడికి 4 చేతులు ఉంటాయని శంఖం మరియు కమలం పట్టుకున్నటువంటి వ్యక్తిగా చెప్పింది. మరొక సందర్భంలో ఖడ్గాన్ని గదను ధరించి
పసుపు పచ్చటి పీతాంబరాలు ధరించి లేత గోధుమ రంగు కళ్ళు, గడ్డం మరియు కనుబొమ్మలు, 4 దంతాలు కలిగి ఉంటాడని కూడా చెప్పింది. ఈ విశ్వక్సేనుడు శ్రీవత్సము అనేటువంటి లాంఛనం అతడి యొక్క ఆయుధాలతో సహా విష్ణువు యొక్క అన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు అని వ్యాఖ్యానిస్తారు. మన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ విశ్వక్సేనుడు 4 భుజాలు కలిగి ఉంటాడు. అలాగే అతడి యొక్క 4 చేతుల్లో, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో సుదర్శన చక్రం కలిగి ఉంటాడు. దిగువ ఉండే 2 తొడల మీద, అంటే తొడ మీద, దిగువ చేతులు తొడ మీద పెట్టుకుంటాడు. అక్కడ గద ఉంటుంది. తర్వాత ఈ వైష్ణవ మతంలో ముఖ్యంగా మధ్వ శాఖలో ఈ విశ్వక్సేనుడు వాయుదేవుడి యొక్క కుమారుడు అనేటువంటి ఒక నమ్మకం కూడా ఉన్నది. గర్గ సంహిత ప్రకారం చూస్తే ఈ విశ్వక్సేనుడు వైకుంఠ ఉత్తర ద్వారానికి పగలు మరియు రాత్రి కాపలాగాస్తూ ఉన్నట్టుగా చెప్పబడింది. గర్గ సంహిత గర్గాచార్యుడు రాసినటువంటి గ్రంథం. ఈ విశ్వక్సేనుడు వేదాలలో లేదా ధర్మశాస్త్ర గ్రంథాలలో అయితే కనపడ్డం, కానీ ఇతడి యొక్క ఆరాధన పాంచరాత్ర మరియు ఇతర ఆగమ గ్రంథాల్లో ప్రస్తావించారు. ఈ విశ్వక్సేనుడు పవిత్ర ఆగమ గ్రంథాలకు ప్రతీక అని కూడా నమ్ముతారు. శ్రీ వైష్ణవ శాఖకు చెందినటువంటి 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. 12 ఆళ్వార్ అంటారు. ఆళ్వార్ సాధువులను ఏదో ఒక రూపంలో విష్ణువు యొక్క వ్యక్తీకరణలుగా భావిస్తారు. ముఖ్యంగా నమ్మాళ్వారిని విశ్వక్సేనుడి యొక్క అవతారంగా భావిస్తారు ఈ వైష్ణవులు. ఈ 12 మందిలో ఒకరు నమ్మాళ్వార్. అలాగే మహాకవి భట్టర్, ఆ భట్టర్ గారు రచించిందే వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం. అందులో మొదటి శ్లోకాన్ని మాత్రం శ్రీమద్ రామాయణం బాలకాండలో నుంచి తీశారు, కౌసల్య సుప్రజారామ అనేటువంటి శ్లోకాన్ని. మిగిలిందంతా భట్టర్ గారు రచించారు. ఆయన తను రాసినటువంటి శ్రీరంగరాజ స్తవంలో వివిధ ఆచార్యులని స్తోత్రం చేస్తూ కొన్ని శ్లోకాలు రాశాడు. విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మి, ఆమెని శ్రీ అంటారు. అక్కడి నుంచి మొదలుపెట్టి నమ్మాళ్వారు వరకు సంప్రదాయ శ్రీ వైష్ణవ గురు పరంపర, అంటే గురు శిష్యుల యొక్క వారసత్వం, ఆ జాబితాల్లో విశ్వక్సేనుడిని కూడా చేర్చి ఈ రచనని ఆ మహానుభావుడికి అంకితం చేశాడు. ఇది శ్రీ వైష్ణవ మతం మీద పాంచరాత్ర ఆగమ గ్రంథాల ప్రభావాన్ని మనకు తెలియజేస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక పురాణంలో వరుణదేవుడి యొక్క కుమారుడు విశ్వక్సేనుడు అని చెప్పుకున్నాం కదా. ఆయన విష్ణువు యొక్క సైన్యాధిపతి బిరుదును పొందాలని తిరుమలకు వచ్చి వెంకటేశ్వరుని ప్రార్థించాడు. కూర్మపురాణం ప్రకారం శివుడు శపించబడినటువంటి భిక్షాటన లేదా భిక్షుకుడు రూపంలో వైకుంఠానికి వెళ్ళినట్టుగా చెబుతారు. వైకుంఠ ద్వారం విశ్వక్సేనుడిచే కాపలాగా ఉంటుంది. అతడు ఒక భిక్షువు రూపంలో వచ్చినటువంటి శంకరుణ్ణి గుర్తుపట్టకపోగా ఆ మహాత్ముడిని లోపలకు అనుమతి ఇవ్వల. అప్పుడు భైరవుడు తన భయంకరమైనటువంటి సేవకుడైనటువంటి కాలవేగ అనేటువంటి దాన్ని విశ్వక్సేనుడితో పోరాడమని ఆదేశించాడు. అయితే ఈ కాలవేగని విశ్వక్సేనుడు ఓడించేశాడు. ఈ విశ్వక్సేనుడు భైరవుడి వైపు దూసుకుపోతూ ఉన్నాడు. అప్పుడు భైరవుడు స్వయంగా తన త్రిశూలంతో విశ్వక్సేనుడిని చంపి దాని మీద అతని శవాన్ని వేలాడదీశాడు. చూడండి, ఈ భైరవ రూపాన్ని కంకల లేదా కంకళమూర్తి, అంటే అస్థిపంజరం ఉన్నవాడు అని కూడా పిలుస్తారు.
ఇక విష్ణుమూర్తికి అంకితమైనటువంటి వైష్ణవ మతంలోని వైఖానస ఆగమ శాఖలో ఈ విశ్వక్సేనుడు ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఆక్రమించాడు. అందుకనే శ్రీ వైష్ణవులు పూజ చేసే దేవాలయాలలో తప్పకుండా విశ్వక్సేన ఆరాధన లేకుండా ఏ కార్యక్రమం జరగదు. ఏదైనా ఆచారం లేదా కార్యం విశ్వక్సేనుడి ఆరాధనతోటే వాళ్ళు మొదలు పెడతారు. విష్ణువు యొక్క సైన్యానికి సైన్యాధిపతిగా, అలాగే విష్ణువు యొక్క ధ్వజం మీద ఉంటాడు అని కూడా చెప్తారు. అలాగే ఈ విశ్వక్సేనుడు ఈ కార్యక్రమాల సందర్భంలో వచ్చేటటువంటి అడ్డంకులు, చెడులను గురించి కూడా రక్షిస్తాడు అని వాళ్ళు నమ్ముతారు. మనం ఎట్లా వినాయకుడిని పూజ చేసేటప్పుడు వినాయకుడు అంటాం కదా, విఘ్ననాశకుడు. ఈ పాత్ర ఎలా ఉంటుంది అంటే ఈ ఆకారం మన వినాయకుడి యొక్క పాత్రను పోలి ఉంటుంది. సాధారణంగా హిందూ మతంలో, ముఖ్యంగా శైవ సంప్రదాయంలో మొదటి పూజనీయుడు గణపతి. ఆదౌ పూజ్యో గణాధిప అంటాం కదా మనం. శ్రీ వైష్ణవ మతంలో ఈ విశ్వక్సేనుణ్ణి కష్టాలను తొలగించేవాడు, అంతేకాకుండా చంద్రుడి లాంటి ప్రకాశవంతమైన రంగు కలిగిన వాడుగా కూడా వర్ణించాడు. ఈ వైష్ణవులు కార్తికేయ మరియు గణేశుల స్థానంలో ఈ విశ్వక్సేనుణ్ణి పూజిస్తారని భగవద్ రామానుజులు వ్యాఖ్యానించారు. తనియన్ అనేటువంటి స్తోత్రం గురించి ఇందాక చెప్పుకున్నాం. దాంట్లో భట్టర్ గారు ఈ విశ్వక్సేనుణ్ణి విష్ణువు యొక్క, లక్ష్మీదేవుల యొక్క జీవితాన్ని సులభతరం, సుఖవంతం చేసే వ్యక్తిగా, చిత్ మరియు అచిత్ అంటే చిత్ అంటే స్పృహ, అచిత్ అంటే స్పృహ లేని వాళ్ళ యొక్క విధిని నిర్వర్తించేలా తన చేతుల సంజ్ఞ ద్వారా అన్ని సృష్టి కార్యాలను నియంత్రించే వ్యక్తిగా అభివర్ణించారు భట్టర్ గారు. మరొక శ్లోకంలో భట్టర్ గారు ఈ విశ్వక్సేనుడు మరియు అతడి భార్య సూత్రవతి వీళ్ళిద్దరినీ ప్రార్థించడం వల్ల ఆనందం దొరుకుతుంది అని. ఈ లక్ష్మీతంత్రం విశ్వక్సేనుణ్ణి పూజించమని మరియు అతని యొక్క మంత్రం ఓం రుం ఓం జ్ఞానదాయ నమః అని ప్రస్తావిస్తుంది. భక్తుడు ఉత్తర దిక్కులో విశ్వక్సేనుడి మీద మధ్యవర్తిత్వం వహించాలి. అంటే విష్ణువుకి బియ్యం నైవేద్యం పెట్టే ముందు ఈ విశ్వక్సేనుడిని తన మంత్రంతో ఆ బియ్యం నైవేద్యంలో భాగం మరియు నైవేద్యాలతో పూజించాలి అని కూడా చెప్పారు. ఆచారాలకి విశ్వక్సేనుణ్ణి అంటే కార్యక్రమాలకి విశ్వక్సేనుణ్ణి ఆహ్వానించడమే కాకుండా ఈ ప్రధాన పూజారి కొన్ని హస్తముద్రలతోటి, అంగమంత్రాలతోటి అంటే శరీరం మరియు మంత్రం ఈ శ్లోకాలతోటి పఠించడం వల్ల కూడా అతడికి అర్పణ చేస్తాడు ఈ విశ్వక్సేనుడికి. అలాగే కార్యక్రమాల ప్రారంభంలో పఠించే విశ్వక్సేనుడి యొక్క అంగమంత్రాలు కూడా వాళ్ళు చదువుతారు. ఈ విశ్వక్సేన మంత్రం యొక్క ముద్ర ఇది ఒక వ్యక్తిని అన్ని మానవ బంధాల నుండి విముక్తి పొందేలాగా చేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే చిటికెన వేలుతో సహా ఎడమ చేతి యొక్క 3 వేళ్లని ఎడమ అరచేతిలోకి ముడుచుకోవాలి. చూపుడు వేలు బొటన వేలు నుండి వెనకకి దూరంగా ఉంచాలి. కుడి చేతిలో 3 వేళ్ళు ఎడమ చేతి విషయంలో లాగానే అరచేతిలోకి ముడవాలి. ఆ తర్వాత చేతిని ముక్కు రంధ్రం మీద ఉంచుతారు. ఆ తర్వాత చూపుడు వేలును రెట్టింపు చేసి బొటన వేలు మీద ఉంచుతారు. ఈ ముద్రని చూపించడానికి కుడి చేతిని పైకి లేపుతారు. ఈ ముద్రతో ఒక వ్యక్తి మానవ బంధం నుండి విముక్తి పొందొచ్చు అని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఆలయ ఆచారాలు కనుక పరిశీలిస్తే మన తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో అంటే ఇక్కడ వైఖానస సంప్రదాయం అనుసరిస్తారు. వైఖానస సంప్రదాయం అంటే విఖనస మహర్షి రచించి అమలు చేయించినటువంటి సూత్రాలు అన్నమాట. ఏదైనా ఒక ఆలయ ఆచారానికి ముందు అంటే
ఆలయంలో జరిగే కార్యక్రమాలకి ముందు ఈ విశ్వక్సేనుణ్ణి ఆరాధిస్తారు. విశ్వక్సేనుడి ఆలయం ప్రధాన ఆలయం యొక్క ఉత్తర భాగంలో ప్రదక్షిణ మార్గంలో ఉంది. ఈ వెంకటేశ్వరుణ్ణి మధ్య గుర్తుకి పువ్వులు, దండలు అంటే నిర్మాల్యం సమర్పించినటువంటి వస్తువులని అన్నీ కూడా దాని నుంచి తీసేసి ఆ తర్వాత విశ్వక్సేనుడికి సమర్పిస్తారు. ఆలయ ఉత్సవం, బ్రహ్మోత్సవం జరుగుతుంది అక్టోబర్లో దసరాలకి. అప్పుడు కూడా ఈ విశ్వక్సేనుడి యొక్క పూజతోనే మొదలవుతుంది. ఈ విశ్వక్సేనుడి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆలయ ప్రాంగణం చుట్టూతా ఊరేగింపుగా తీసుకువెళ్తారు ఉత్సవమూర్తిని. ఈ విశ్వక్సేనుడు పండుగకు ఏర్పాట్లు చేస్తాడు అని, అలాగే ఆ ఉత్సవాలు సజావుగా జరిగేలాగా చూస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అట్లాగే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం తలుపులు మూసే ముందు విష్ణువు యొక్క కేంద్రం లేదా పండుగ యొక్క గుర్తుగా పూజ, నైవేద్యాల అవశేషాలు ఉంటాయి కదా, ఆ మిగిలిపోయిన వాటిని ఈ విశ్వక్సేనుడికి సమర్పించే ఆచారం ఈ పాంచరాత్ర ఆగమ శాస్త్రంలో చెప్పారు. శైవంలో ఏ విధంగా అయితే నందీశ్వరుడికి, అలాగే దానికంటే ముందు చండికేశ్వరుడికి ఇస్తారు కదా, మనకు కూడా ఏది ఇచ్చినా చండికేశ్వరుడి యొక్క అనుమతితోటే తెచ్చుకోవాలి. ఎందుకని? చండికేశ్వరుడికి తన పుత్రులతో సమానంగా తమ యొక్క ఉచ్ఛిష్టాన్ని భుజించే అర్హత పరమేశ్వరుడు ఇచ్చాడు. ఆయన చూడండి, ఆ సోమసూత్రంకి ఎదురుగ్గా ధ్యానంలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి చప్పట్లో లేకపోతే చిటికలో వేస్తాం. అది కూడా చాలా సున్నితంగా. ఆయనకేం చెవుడు కాదు, ఆయన ధ్యానంలో ఉంటాడు. పరమేశ్వరుడు గురించి చిన్నగా చిటికి వేసి, స్వామి, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మాకు ప్రసాదం ఇచ్చారు, నువ్వు అనుమతిస్తే మేము దాన్ని భుజిస్తాము అని అడగాలి. ఎందుకని? పరమేశ్వరుడికి పెట్టిన ఆహారం ఏదైనా నైవేద్యం అర్హత ఎవరిది? అక్కడ చండికేశ్వరుడిది. అందువల్ల ఆయన అనుమతి తీసుకోవాలి. ఇక్కడ కూడా విశ్వక్సేనుడికి ఇవ్వాలి. అలాగే శ్రీరంగం ఆలయం, అక్కడ రంగనాథుడు ఉంటాడు. ఆ ఆలయం కూడా ఇలాంటి ఉత్సవాలను జరుపుకుంటుంది ప్రతి సంవత్సరం. ఇక్కడ కూడా విశ్వక్సేనుడు ఆలయ ఉత్సవాల్లో మంచి ప్రముఖ పాత్ర పోషిస్తాడు. ఆ ఉత్సవాల మొదటి రోజున విశ్వక్సేనుడు మరియు హనుమంతుడి యొక్క చిత్రపటాలని ఈ ఆలయ ప్రధాన దేవత అయినటువంటి రంగనాయకి మంటపానికి ఊరేగింపుగా తెస్తారు. అక్కడ పవిత్రమైనటువంటి బేల్ అనేటువంటి చెట్టు అక్కడి నుంచి మొదలుపెట్టి కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి మట్టిని పూజారులు తీసుకొస్తారు. ఆ విధంగా దేవతలు సేకరించినట్లుగా ఆ మట్టిని తెచ్చి అంకురారోపణ చేస్తారు. అంటే మూకుళ్ళల్లో పెట్టి వాటి చుట్టూతా దారాలు చుట్టి ఆ మట్టిలో ఈ విత్తనాలు వేసి మొలకెత్తించే పని అంకురారోపణ అంటాం. మన ఇంట్లో ఉపనయనం జరిగినా, ఆడపిల్లకి పెళ్లి చేసినా ఈ అంకురారోపణ కార్యక్రమం మన చేత చేయిస్తారు మన యొక్క కుల పురోహితులు. ఆ ఆచారంలో భాగంగా ఈ నేలలో, ఈ యొక్క మట్టిలో విత్తనాలు నాటుతారు. ఆ తర్వాత నాగర సోదానిలో భాగంగా ఆలయ కేంద్ర దేవత యొక్క ప్రధాన ఊరేగింపుకు ముందుగా ఈ విశ్వక్సేనుణ్ణి మళ్ళీ వీధుల్లో తిప్పుతారు. అంటే వీధులు తనిఖీ చేస్తాడనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఒక ప్రధానమంత్రో ముఖ్యమంత్రో ఒక ప్రదేశానికి మీటింగ్కి వస్తుంటే అక్కడ భద్రతా దళం వచ్చి అంతా చెక్ చేస్తారు కదా, బాంబు స్క్వాడ్ అని ఇవన్నీ. అలానే ఈ విశ్వక్సేనుడు కూడా చేస్తాడు. అలాగే కాంచీపురంలో విష్ణు కంచె అంటాం, చిన్న కంచెని, అక్కడ వరదరాజ పెరుమాళ్ ఆలయం ఉంటుంది. అందులో జరిగే బ్రహ్మోత్సవంలో కూడా సేన మొదలియార్ అని పిలుస్తారు అక్కడ వాళ్ళు. సేన మొదలియార్ ఈ విశ్వక్సేనుణ్ణి. అక్కడ ప్రధాన బ్రహ్మోత్సవాలకు ముందు రోజు ఈ సేన మొదలియార్ పేరుతో పిలువబడేటటువంటి విశ్వక్సేనుడికి పూజలు జరుగుతాయి. ఆ ఊరేగింపు అప్పుడు మొదలవుతుంది. కాబట్టి ఇన్ని విషయాలు
మనం ఈ విశ్వక్సేనుడి గురించి చెప్పుకునే అదృష్టం మనకు పట్టింది. ఈ వైష్ణవ సంప్రదాయంలో ప్రథమ పూజ అందుకునేటటువంటి ఈ విశ్వక్సేన మహారాజు యొక్క మహానుభావుడి యొక్క చరిత్రని మీతో పంచుకునే భాగ్యం కలిగినందుకు నేను సంతోషిస్తూ, తన బంటు గురించి చెబితే స్వామికి మరింత ప్రేమ కలుగుతుంది మన మీద. ఆంజనేయ స్వామిని గురించి చెప్పుకుంటుంటే రాముడిగా మన మీద ప్రేమ కలిగి అనుగ్రహిస్తాడు. అట్లాగే ఆ లక్ష్మీనారాయణుల యొక్క దివ్యానుగ్రహంగా మన అందరి మీద ప్రసరింపజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.